ఆ మంగళగిరిలో ఆ మందిరం కాలిపోయింది. ఆ దైవజనుడి యొక్క కష్టము ప్రయాసము ఎంతో ఉంది. మంచి మందిరం కట్టాడు. ఆ మందిరము ఏ కారణాన్ని బట్టో ఆ మందిరము కాలిపోయింది. ఎంతో మంది సేవకులు ప్రార్థించారు, ఎంతో మంది దైవజనులు వారిని ఆదరించారు, ఎంతో మంది సహకరించినట్లుగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆ మందిరము కాలిపోయినప్పుడు ఎంతో దుఃఖం. ఆదివారం మందిరం చూస్తే కాలిపోయి ఉన్నది. మందిరం చూస్తే చాలా అది కాలిపోయి ఎంతో బాధాకరమైన విషయం. అయితే ఆ దైవజనుడు ఆ మంగళగిరి ప్రాంతంలో మహిమగల మందిరము కాలిపోయినప్పుడు ఆ కాలిపోయిన మందిరం ముందే ఆరాధన నడిపించేశాడు. ఆ దైవజనుడు ఆరాధన నడిపించి అనేక ప్రజలు ఆ స్థలానికి వచ్చి మందిరము ముందే, కాలిపోయిన మందిరము ముందే, ఆ చర్చి ముందే ఆ సంఘస్థులందరూ కలిసి ప్రభువుని ఆరాధించారు. ఆరాధన ఆగిపోలేదు, ఆరాధన ఆపు చేయలేదు. నష్టము కలిగిందని, మందిరము కాలిపోయిందని ఆ దైవజనుడు ఆ సంఘానికి వెళ్తున్న ఆ సంఘ బిడ్డలందరూ కూడా యేసు ప్రభుని ఆరాధించారండి. ఒకవైపు చూస్తే మందిరము కాలిపోయి ఉన్నది, అందరూ కలిసి ప్రభువుని ఆరాధించారు. ఆ దైవజనుడు చెప్పిన మాట, మందిరము కాలిపోయిందేమో కానీ దర్శనము కాలిపోలేదు, విశ్వాసము కాలిపోలేదు, పిలుపు కాలిపోదని చెప్పాడండి. చాలా అద్భుతమైన మాట చెప్పాడండి. 3 విషయాలు. మందిరం కాలిపోయింది, ఆ మందిరం ముందే చిన్న టేబుల్ వేసుకొని అక్కడ ఆరాధన నడిపించారండి. ఆ దైవజనుడు చెప్పాడు కదా, మందిరము కాలిపోయిందేమో కానీ నా విశ్వాసం కాలిపోలేదు, అలాగనే నా దర్శనము కాలిపోలేదు, నా పిలుపు కాలిపోలేదని దేవుణ్ణి గణపరిచాడు ఆ దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. అందుని బట్టి ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. దేవుడు ఆ మంగళగిరిలో మరి ఆ కాలిపోయినటువంటి ఆ మందిరం కంటే ఇంకా మహిమగల మందిరము ఆ దైవజనుడు ఆ సంఘస్థులందరూ కలిసి కట్టుదురుగాకని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఆ సేవకుల కుటుంబాలకు, ఆ సంఘానికి దేవుని కృప తోడయుండి ఇంకా మహిమగల మందిరము ఆ స్థలములో కట్టబడునుగాక. ఆ మంగళగిరి ప్రాంతములో ఆ దైవజనుడు దేవునికి మహిమకరంగా మందిరము కట్టే కృప దేవుడు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.